హలో క్యూటీస్, దిస్ ఇస్ మాధురి వెన్ను. వెల్కమ్ టు పీడబ్ల్యూ నానా. ఈ రోజు మనం ఇంగ్లీష్ లో రిపోర్టెడ్ స్పీచ్ అయితే చాలా మెంబర్స్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసిన టాపిక్ నానా. ఇది ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అండ్ చాలా డిఫికల్ట్ అనుకుంటారు, కానీ కొన్ని ట్రిక్స్ అయితే గుర్తుపెట్టుకుంటే ఇది ది మోస్ట్ ఈజీ టాపిక్ నానా. సో గ్రామర్ లో ఇక్కడ మార్క్స్ కోల్పోకుండా ఫుల్ మార్క్స్ రావాలంటే నేను చెప్పే ఈ ట్రిక్స్ అయితే ఫాలో అయిపోండి, కంప్లీట్ గా ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి నానా. సో ఈ యొక్క నోట్స్ మీకు కావాలి అంటే మీరు వాట్సాప్ లో ఉంటుంది నోట్స్ అంతా కూడా. సో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ప్లస్ ఛానల్ బయోలో కూడా లింక్ ఉంటుంది. లింక్ క్లిక్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ అయితే కంపల్సరీ చేయండి నాన్న, సో దట్ మీరు ఎగ్జామ్ లో మార్క్స్ లూజ్ అవ్వకుండా ఉంటారు. ఇంగ్లీష్ అన్నది మనకి మేజర్ గా స్కోరింగ్ సబ్జెక్ట్ అండ్ ఆల్సో మార్క్స్ డిసైడింగ్ సబ్జెక్ట్ కూడా. సో మీరు మేజర్ గా మీ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్, ఇవి మీరు బాగా చదువుతారు. బట్ లాంగ్వేజెస్ కి వచ్చేసరికి కొంచెం లైట్ తీసుకుంటారు కదా. బట్ మీరు 550 ప్లస్ అబౌవ్ 580, 590 స్కోర్ టార్గెట్ పెట్టుకుంటే, 600 టార్గెట్ పెట్టుకుంటే లాంగ్వేజెస్ కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్. సో చిన్న ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా అసలు స్కిప్ చేయకుండా అన్నీ అయితే పకడ్బందీగా ప్లాన్ చేసి చదివేసేయండి, ఓకేనా. సో రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. ఫస్ట్ మీకు డైరెక్ట్ స్పీచ్ ఇచ్చేసి దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్గా మార్చమనేసి అడగచ్చు. లేదు అంటే యాక్టివ్ వాయిస్ క్వశ్చన్స్ ఇచ్చి దాన్ని ప్యాసివ్ వాయిస్లో అడగచ్చు. లేదు అంటే క్వశ్చన్ ట్యాగ్స్ అడగచ్చు. సో ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సెంటెన్సెస్ కింద వస్తాయి. అందులో కూడా రిపోర్టెడ్ స్పీచ్ ఎస్పెషల్లీ మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ నానా. సో ఇందులోనే పార్ట్గా నేను ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సెంటెన్సెస్ కూడా చెప్పేస్తాను. అది ఏంటంటే మీకు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఈ సెంటెన్సెస్ కూడా ఉంటాయి కదా కన్వర్జన్స్, అవి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ దట్ ఫస్ట్ అయితే మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక పర్సన్ మీకు చెప్పిన మెసేజ్ ఏదైతే ఉందో ఆ పర్సన్ చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్స్లో మీరు రిపీట్ చేశారనుకోండి, దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటాము. బట్ అలా కాకుండా ఆ పర్సన్ ఇలా చెప్పారు అనేసి మీరు ఇండైరెక్ట్ వేలో చెప్పారనుకోండి, దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ సెడ్ ఐఎమ్ టైర్డ్. ఐఎమ్ టైర్డ్ అన్నది ఆయన చెప్పాడు, అది ఆయన వర్జన్లో చెప్పాడు. బట్ ఐఎమ్ టైర్డ్ అని ఆయన ఏదైతే చెప్పాడో అది ఎగ్జాక్ట్ వర్డ్స్ మీరు రిపీట్ చేస్తున్నారు. హీ సెడ్ ఐఎమ్ టైర్డ్ అనేసి మీరు రిపీట్ చేస్తున్నారు. సో ఇది మీకు డైరెక్ట్ స్పీచ్ అనమాట, ఎగ్జాక్ట్ వర్డ్స్ రిపీట్ అయినప్పుడు. వెరాస్ దీన్నే మీరు ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చెప్తారు నాన్న? ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో మీరు చూసినట్లయితే ప్రతి డైరెక్ట్ స్పీచ్లో మీకు ఇక్కడ ఒక కామా ఉంటుంది అండ్ ఇక్కడ మీకు కొటేషన్ మార్క్స్ ఉంటాయి. బట్ మీరు ఎప్పుడైతే దాన్ని ఇండైరెక్ట్గా చేంజ్ చేస్తారో ఈ కామా తీసేసేయాలి అండ్ ఆల్సో ఈ కొటేషన్స్ కూడా తీసేసి రాయాలి. అండ్ ఆ కామా కొటేషన్స్ ప్లేస్లో మీరు దట్ అన్న మోడిఫైయర్ అయితే కంజంక్షన్ వర్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ అయితే దట్ అన్న వర్డ్ అయితే యూజ్ అవుతుంది. సో ఈ టూ సెంటెన్సెస్ని జాయిన్ చేసి ఒక సింగిల్ సెంటెన్స్గా అయితే మార్చాల్సి వస్తుంది అన్నమాట. అండ్ ఇంపార్టెంట్గా ఇంకొక థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి నాన్న, ఇక్కడ ఐ యామ్ అనేసి ఉంది కదా, ఆ ఐ ఏదైతే ఉందో దాన్ని హీ ఆర్ షీగా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మేల్ అయితే అది హీగా మారుతుంది, ఒకవేళ ఫీమేల్ అయితే ఆ ఐ వచ్చేసరికి షీగా మారుతుంది, ఓకేనా. సో ఐ ఏమవుతుంది నాన్న, హీ ఆర్ షీగా మారుతుంది, ఓకేనా. సో ఇది అయితే మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో కామా ఇంకా కొటేషన్స్ తీసేసి దట్ అన్న వర్డ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో హీ సెడ్ దాట్ హీ వాజ్ టైర్డ్, ఆయన టైర్డ్ ఉన్నాడని చెప్పాడు అని చెప్పేదాన్ని ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అన్నమాట. సో ఇది మనకి రూల్స్ నాన్న, కొటేషన్స్ తీసేయాలి అండ్ దట్ ప్లేస్లో మీకు కొన్నిసార్లు ఇఫ్ వాడాల్సి వస్తుంది, లేదు అంటే వెదర్ వాడాల్సి వస్తుంది. సో ఇలాంటి వర్డ్స్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ దట్ అన్న వర్డ్ అయితే యూజ్ చేస్తే సెట్ అవుతుంది నాన్న. అండ్ ఆల్సో ప్రొనౌన్స్ యూజ్ చేయాలి, లైక్ ఐ తీసేసి హీ ఆర్ షీ అట్లాంటివి. ప్రొనౌన్స్ అంటే ఏంటి నాన్న, నౌన్కి బదులుగా వాడేది ప్రొనౌన్ కదా, హీ, షీ, ఇట్, దేర్, ఇవన్నీ కూడా ప్రొనౌన్స్ కాబట్టి అవి యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీరు చేంజ్ చేసేటప్పుడు, కన్వర్ట్ చేసేటప్పుడు టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాండేటరీగా చూసుకోండి నాన్న. సో టెన్సెస్ కూడా యూజువలీ సేమ్ టెన్స్లో ఉండేటట్టుగా చేంజ్ చేయండి, ఓకేనా. సో కమింగ్ టు టెన్సెస్ నాన్న, అసలు టెన్సెస్ అంటే ఏంటి అంటే యాక్చువల్లీ మేజర్గా అయితే మనకి ఓన్లీ 4 టెన్సెస్ మనం చెప్పుకోవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ మొత్తంకి అయితే 12 టెన్సెస్ ఉంటాయి నాన్న. బట్ అవన్నీ కూడా మీకు ఈ మూమెంట్లో సజెస్టబుల్ కాదు కాబట్టి ఫస్ట్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టెన్సెస్ ఏంటి నాన్న, ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి, ఈ మూమెంట్లో ఏదైతే వర్క్ జరుగుతుందో దాన్ని మనం ప్రెజెంట్ టెన్స్ అనేసి అంటాము. ఈ ప్రెజెంట్ టెన్స్ రిప్రజెంట్
రిప్రజెంట్ చేసేది ఏంటి నాన్న, V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఫార్మ్స్ మనకి 4-5 టైప్స్ ఉంటాయి కదా, అందులో V1 సింపుల్ బేసిక్ వర్బ్ ఫార్మ్ ఏదైతే ఉంటుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గో అన్నా కానీ, రైట్ అన్నా కానీ, ఇట్లాంటివి సింపుల్ టెన్స్ లో ఉంటాయి కదా, అవి V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్ యూజ్ చేయాలి. అండ్ దాని తర్వాత నాన్న సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి నాన్న, ఆల్రెడీ అయిపోయిన థింగ్ ని చెప్పే అప్పుడు పాస్ట్ టెన్స్ అనేసి అంటాం. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము, V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గో ఉందనుకోండి, గాన్ యూజ్ చేస్తాము. సో అట్లా అన్నమాట. నెక్స్ట్ నాన్న సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ అంటే ఏంటి, ఫ్యూచర్ అంటే రాబోయే వర్క్ ని ఇప్పుడే చెప్తే దాన్ని ఫ్యూచర్ టెన్స్ అనేసి అంటాం. ఇక్కడ ఎప్పుడు కూడా మనము ఏం ఫార్మ్ ఆఫ్ వర్బ్ యూజ్ చేస్తాం నాన్న, V1 ఫార్మ్ యూజ్ చేసి దానికంటే ముందు విల్ షెల్ అయితే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో, ఐ విల్ రైట్, అట్లా విల్ ఫార్మ్ యూజ్ చేసి V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అయితే యూజ్ చేస్తాము. దాన్ని ఏమంటాం నాన్న, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అన్నమాట. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి నాన్న, ఇప్పుడు V3 ఫార్మ్ వర్బ్ ఏదైతే ఉందో దానికి ING ఫార్మ్ ఉంటుంది కదా, సో దానికి ముందు హ్యాజ్ హ్యావ్ యూజ్ చేస్తే అది ఏమవుతుంది నాన్న, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, ING ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఉంటే అది V3 ఫార్మ్ కదా, సో దానికి ముందు హ్యాజ్ అండ్ హ్యావ్ అయితే యూజ్ చేస్తే అది పర్ఫెక్ట్ ప్రెజెంట్ టెన్స్ అయితే అవుతుంది అనమాట. సో ఈ టెన్సెస్ అయితే మీకు మేజర్ గా ఇంపార్టెంట్ నాన్న. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టెన్సెస్ డైరెక్ట్ స్పీచ్ లో ఎలా ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా చేంజ్ అవుతాయో చూడండి. ఒకవేళ ఈజ్ యామ్ ఉంది అనుకోండి డైరెక్ట్ స్పీచ్ లో, దాన్ని మీరు ఇండైరెక్ట్ స్పీచ్ లో చేంజ్ చేసేసరికి వర్స్ అయితే అవుతుంది. ఒకవేళ ఆర్ ఉంది అనుకోండి, దాన్ని మీరు ఇండైరెక్ట్ గా చేంజ్ అయితే వర్ అవుతుంది. అండ్ విల్ ఉందనుకోండి, ఇండైరెక్ట్ గా చేంజ్ అయితే వుడ్ అవుతుంది. హ్యావ్ ఉంటే మీకు హ్యాడ్ అవుతుంది. కుడ్, క్యాన్ ఉంటే కుడ్ అవుతుంది. సో అట్లా మీకు ఇండైరెక్ట్ గా చేంజ్ అవుతే వర్డ్స్ కూడా చేంజ్ అయిపోతాయి, టెన్సెస్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. ఇంకా కొన్ని ఫార్మ్స్ చెప్పాలి అంటే మీకు V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మీకు ఇండైరెక్ట్ గా చేంజ్ అవుతే V2 అవుతుంది నాన్న. ఒకవేళ V2నే ఉంది అనుకోండి డైరెక్ట్ స్పీచ్ లో, అదేమవుతుంది, హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ హీ హ్యాస్ గాన్ అనేసి అన్నారు అనుకోండి, గాన్ అన్నది ఏంటి నాన్న, ఇక్కడ V2 ఫార్మ్, బట్ ఇక్కడ ING ఫార్మ్ రావాలి ఇండైరెక్ట్ కి వచ్చేసరికి. సో హీ హ్యాడ్ బీన్ గోయింగ్ అనేసి వస్తుంది. సో హ్యాడ్ వచ్చి ING ఫార్మ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ నాన్న ఈజ్ యామ్ ఉంటే వర్స్ అవుతుందని చెప్పాను కదా, వర్స్ వర్ ఉంటే హ్యాడ్ బీన్ అవుతుంది, హ్యాజ్ హ్యాడ్ ఉంటే హ్యాడ్ అవుతుంది, అండ్ డూ డస్ ఉంటే ఏమవుతుంది నాన్న, డిడ్ అవుతుంది. ఓకేనా. షెల్ విల్ ఉంటే ఏమవుతుంది నాన్న, షుడ్ అండ్ వుడ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది మీరు చూసుకోండి. అండ్ ఆల్సో మీకు జస్ట్ ఉంది అనుకోండి, కొన్ని పాయింటర్స్ ఉంటాయి, కొన్ని వర్డ్స్ ఏమవుతాయి, అది ఇండైరెక్ట్ గా వెళ్తే అది కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టుడే అని ఉందనుకోండి, అది ఇండైరెక్ట్ గా చెప్తున్నప్పుడు ఏమవుతుంది, దాట్ డే అవుతుంది. నెక్స్ట్ నాన్న ఐ మైట్ అనేసి ఉందనుకోండి, దట్ మైట్ అవుతుంది. అండ్ ఆల్సో ఎస్టర్డే అని ఉందనుకోండి, ప్రీవియస్ డే అవుతుంది. టుమారో అని ఉంటే నెక్స్ట్ డే, ద నెక్స్ట్ డే అవుతుంది. సో స్పెసిఫిక్ గా ఒక డే గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ద అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇంకా దీస్ ఏమవుతుంది నాన్న, దోస్ అవుతుంది. ఎగో ఏమవుతుంది, బిఫోర్ అవుతుంది. ఓకేనా. సో ఇవి అయితే ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇది యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ లో చూసుకుంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, మధ్యలో ఒక వర్బ్ ఫామ్ కూడా ఉంటుంది. సో అట్లా బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది సబ్జెక్ట్ ఫస్ట్ వస్తే దాన్ని యాక్టివ్ వాయిస్ అనేసి అంటాము. వేరే సబ్జెక్ట్ కాకుండా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ విధంగా ఫస్ట్ వచ్చింది అనుకోండి, అండ్ ఆల్సో ఇక్కడ ఒక హెల్పింగ్ వర్బ్ యాడ్ అయింది అనుకోండి, ఆ సెంటెన్స్ ని మనం పాసివ్ వాయిస్ అనేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఇప్పుడు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, రామ్ రైట్స్ అ లెటర్. ఓకేనా, సారీ, రామ్ రోట్ అ లెటర్ అంటే రామ్ ఒక లెటర్ రాశాడు. రామ్ అన్నది ఏంటి నాన్న, ఇక్కడ ఒక సబ్జెక్ట్ అన్నమాట. అండ్ రోట్ అన్నది ఏంటి నాన్న, ఇక్కడ ఒక వర్బ్. అండ్ లెటర్ అన్నది ఏంటి నాన్న, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్. సో ఇది మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ వస్తే అది మనకి యాక్టివ్ వాయిస్ అన్నమాట. బట్ అలా కాకుండా ఆబ్జెక్ట్ ఫస్ట్ జంప్ అయిపోతే, ఆబ్జెక్ట్ ఫస్ట్ వచ్చేస్తే ఏమవుతుంది నాన్న, లెటర్ వాజ్ రిటన్ బై రామ్. ఇక్కడ లెటర్ అన్నది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఫస్ట్ వచ్చేసింది. రామ్ అన్నది సబ్జెక్ట్, సబ్జెక్ట్ లాస్ట్కి వెళ్ళిపోయింది. ఓకేనా. అండ్ ఇక్కడ వర్బ్ ఫామ్ కూడా చేంజ్ అవుతుంది నాన్న, అది కూడా చూసుకోండి. అండ్ బై అన్నది హెల్పింగ్ వర్బ్ అన్నమాట. ఇదేంటి నాన్న, హెల్పింగ్ వర్బ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చేంజ్ చేస్తున్నప్పుడు. సో ఈ హెల్పింగ్ వర్బ్ కూడా
కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది పాసివ్ వాయిస్లో. సో ఇక్కడ ఏంటి నాన్న, పాసివ్ వాయిస్ ది స్ట్రక్చర్ చూసుకుంటే ఆబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత బీ వర్బ్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి రోట్ ఏమైంది నాన్న, వర్స్ రిటర్న్ అయింది. సో వర్స్ రిటర్న్ అన్నది బీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అన్నమాట. అంటే V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కూడా వస్తుంది. అండ్ బై అన్నది ఏంటి నాన్న, హెల్పింగ్ వర్బ్ యూస్ చేసి సబ్జెక్ట్ అన్నది లాస్ట్కి వచ్చేస్తుంది అన్నమాట. ఇది మనకి పాసివ్ వాయిస్లో వస్తుంది. ఓకేనా. సో మనం కొన్ని బేసిక్ వర్డ్స్ అయితే చూద్దాము. యాక్టివ్ వాయిస్లో ఒకవేళ రైట్స్ ఉందనుకోండి, పాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఈజ్ రిటర్న్ అవుతుంది. ఓకేనా. రోట్ ఉందనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, వర్స్ రిటర్న్ అవుతుంది. అక్కడ విల్ రైట్ అనేసి ఫ్యూచర్ టెన్స్లో ఉందనుకోండి, అదేమవుతుంది నాన్న, విల్ బీ రిటర్న్ అయితే అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు ట్రిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి నాన్న, ఆబ్జెక్ట్ అయితే మనకి సబ్జెక్ట్ లాగా మారిపోతుంది. ఆబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది అన్నమాట పాసివ్ వాయిస్లో. సో అది అయితే మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది. సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే ఏంటో చూసేద్దాము. సో ఇక్కడ మనకి క్లాజ్ అంటే ఏంటి అనేసి ఫస్ట్ తెలియాలి. క్లాజ్ అంటే ఏంటి నాన్న, ఏదైనా ఒక కంప్లీట్ సెంటెన్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒక సబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్తో కలిసి కంప్లీట్ సెంటెన్స్గా మారుతుందో దాన్ని క్లాజ్ అంటాము. ఏంటి నాన్న, ఒక క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఎందులో అయితే మనకి ఒక సబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ ఉండి ఒక కంప్లీట్ సెంటెన్స్ ఫార్మ్ అవుతుందో దాన్ని మనము ఒక క్లాజ్ అనేసి అంటాం అన్నమాట. ఓకేనా. సో ఈ క్లాజెస్ మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డిపెండెంట్ క్లాజ్, ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి నాన్న, అది కంప్లీట్ మీనింగ్ ఇవ్వలేదు, అది ఒక ఇన్కంప్లీట్ వర్డ్ ఉంటుంది, ఒక ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఉంటుంది, అది ఇంకొక క్లాజ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిపెండెంట్ క్లాజ్ ని మనం సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటాము. దీనికి ఇది ఒక్కటే ఉంది అనుకోండి, మనకి మీనింగ్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అన్నది ఏంటి నాన్న, సబార్డినేట్ క్లాజ్ అన్నమాట. సో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అంటే మనకి కంప్లీట్ సెంటెన్స్ అర్థం అవ్వట్లేదు దాన్ని అది చదివితే. సో అది దేనిపైన డిపెండ్ అవుతుంది నాన్న, వీ స్టేడ్ హోమ్ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్. ఇప్పుడు ఒక కంప్లీట్ మీనింగ్ వస్తుంది. సో ఈ సబార్డినేట్ క్లాజ్ అన్నది మెయిన్ క్లాజ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది, అప్పుడే ఒక కంప్లీట్ మీనింగ్ వచ్చేదాన్ని ఏమంటాం నాన్న, డిపెండెంట్ ఆర్ సబార్డినేట్ క్లాజ్ అనేసి అంటాం. ఇలా కాకుండా ఏదైనా ఒక సెంటెన్స్ దానికి అదే కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది అనుకోండి, దానికి అదే స్టాండ్ తీసుకొని ఒక కంప్లీట్ మీనింగ్ ఇస్తే దాన్ని మనం ఇండిపెండెంట్ క్లాజ్ అనేసి అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షీ ఈజ్ హ్యాపీ, ఆమె హ్యాపీగా ఉంది, అది ఒక కంప్లీట్ సెంటెన్స్. ఎందుకు హ్యాపీ ఉంది అవన్నీ సెకండరీ థింగ్, బట్ ఆమె హ్యాపీగా ఉంది అంటే మనకి దాని నుంచి ఒక అర్థం ఉంది, ఒక మీనింగ్ ఉంది కదా. సో దాన్ని ఏమంటాం నాన్న, ఇండిపెండెంట్ క్లాజ్ అనేసి అంటాము. సో వీటిని బేస్ చేసుకొని మనకి సెంటెన్సెస్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ సెంటెన్స్, ఒకటి కాంప్లెక్స్ సెంటెన్స్, ఒకటి కాంపౌండ్ సెంటెన్స్. ఓకేనా. సో సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి నాన్న, ఏవైతే ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నాయో అది ఒకటే క్లాజ్ ఉంటే, ఓన్లీ 1 క్లాజ్ ఉంటే దాన్ని మనము సింపుల్ సెంటెన్స్ అనేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సీయింగ్ ద టైగర్ హీ ర్యాన్ అవే, టైగర్ ని చూసిన తర్వాత ఆయన ఉరికిపోయాడు, అది ఒక సెంటెన్స్. ఇక్కడ మనకి ఒక సబ్జెక్టే ఉంది అండ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది అన్నమాట. ఓకేనా. సో ఒక సబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని మనము ఒక క్లాజ్ అంటాము, అది మనకి సింపుల్ సెంటెన్స్ అన్నమాట. నెక్స్ట్ నాన్న కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది అండ్ దానితో పాటు ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి నాన్న, ఇక్కడ డిపెండెంట్ క్లాజ్ అన్నమాట. ఓకేనా. సో ఒక డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ హీ సా ద టైగర్ హీ ర్యాన్ అవే. ఓకేనా. ఆయన టైగర్ ని చూసినప్పుడు ఆయన పరిగెత్తాల్సి వచ్చింది. ఓకేనా. ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజ్. ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ ఏంటి నాన్న, ఇక్కడ వెన్ హీ సా ద టైగర్ అన్నది మెయిన్ క్లాజ్, హీ ర్యాన్ అవే అన్నది సబార్డినేట్ క్లాజ్ అన్నమాట. సో ఇలా 2 సెంటెన్సెస్ 2 క్లాజెస్ ఉంటే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్ నాన్న కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి, 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఎప్పుడైతే ఒక కంజంక్షన్ తోటి ఒక జాయినింగ్ వర్డ్ తోటి కంబైన్డ్ అయ్యి ఉంటాయో దాన్ని మనం ఏమంటాం నాన్న, కాంపౌండ్ సెంటెన్స్ అనేసి అంటాము. ఎగ్జాంపుల్ ఏంటి, హీ సా ద టైగర్ అండ్ అన్నది ఏంటి, ఇక్కడ కంజంక్షన్. ఓకేనా. సో కంజంక్షన్ అంటే ఏంటి, జాయినింగ్ వర్డ్స్, 2 సెంటెన్సెస్ మధ్యలో జాయినింగ్ వర్డ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కంజంక్షన్ అనేసి అంటాము. ఓకేనా. వెన్ హీ సా ద టైగర్ అండ్ హీ ర్యాన్ అవే. ఓకేనా. అండ్
యూజ్ చేస్తున్నాం ఇక్కడ, అది కాంపౌండ్ సెంటెన్స్ అన్నమాట. సో ఇవి మనకి గ్రామర్లో వస్తాయి కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్స్. మీకు సింపుల్ సెంటెన్స్ ఇచ్చి దాన్ని కాంపౌండ్ గాను కాంప్లెక్స్ గాను ట్రాన్స్ఫార్మ్ చేయమనేసి అడగచ్చు. సో ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేసి పెట్టుకుంటే డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది. సో చిన్న చిన్న టాపిక్స్ కూడా మీరు ఇట్లా బ్రేక్ డౌన్ చేసేసుకొని చదివారనుకోండి, ఫైనల్కి అయితే యూస్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా 1 మార్క్ ఈచ్. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏదైనా ఒక క్వశ్చన్ మొత్తం లాంగ్ క్వశ్చన్ని ఆర్ ఒక సెంటెన్స్ని ఒక క్వశ్చన్ లాగా కన్వర్ట్ చేసే ఒక షార్ట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనేసి అంటాము. ఓకేనా? ఈ క్వశ్చన్ ట్యాగ్స్ మెయిన్గా మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ ఏంటి నాన్న, ఒక పాజిటివ్ సెంటెన్స్ ఉంటే నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. ఓకేనా? సో సెంటెన్స్ అన్నది మీకు పాజిటివ్ ఉంటే మీకు క్వశ్చన్ ట్యాగ్ అన్నది నెగటివ్గా ఉంటుంది. సెంటెన్స్ అన్నది మీకు నెగటివ్గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అన్నది మీకు పాజిటివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఈజ్ అనేసి వచ్చింది అనుకోండి, మీకు ఇక్కడ ఏమొస్తుంది నాన్న, క్వశ్చన్ ట్యాగ్లో ఈజెంట్ వస్తుంది. సో నాట్ అనేసి యూజ్ చేసిన ప్రతిదీ కూడా నెగటివ్ అన్నమాట. సో ఈజ్ అన్నది ఏంటి నాన్న, ఇక్కడ నాట్ అన్న వర్డ్ లేదు కాబట్టి ఇది పాజిటివ్ అనేసి అర్థం. బట్ ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ ఏమవుతుంది నాన్న, నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. సో ఈజ్ ఉంటే ఈజెంట్ వస్తుంది. బట్ ఇక్కడే మీకు ఈజెంట్, ఇక్కడ మీకు నాట్ ఉందనుకోండి, ఇక్కడ మీకు నాట్ ఉంటే ఇక్కడ మీకు ఈజెట్ అనేసి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది చూసుకోండి నాన్న. సో ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ హ్యాపీ అన్నది ఏంటి నాన్న, నువ్వు హ్యాపీగా ఉన్నావని చెప్తున్నారు నార్మల్గా. ఇదేంటి, పాజిటివ్ సెంటెన్స్ అన్నమాట. సో ఈ పాజిటివ్ సెంటెన్స్కి మనం నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ నాట్ అన్న వర్డ్ని యూజ్ చేయాలి. యు ఆర్ హ్యాపీ, ఆర్ అన్నది ఏంటి నాన్న, ఇక్కడ ఏమవుతుంది, ఆర్ంట్ యూ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ నాన్న ఎగ్జాంపుల్ ఇంకొకటి, షీ ఈజ్ అ టీచర్ ఇజంట్ షీ. సో ఈజ్ వచ్చినప్పుడు ఇజెంట్ అవుతుంది, ఆర్ వచ్చినప్పుడు ఆంట్ అవుతుంది. సో అట్లా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెగటివ్ సెంటెన్స్ ఉంది. సో అదేంటి, హీ ఈజెంట్ లేట్. సో ఇక్కడ ఏంటి నాన్న, నాట్ ప్లేస్లో ఇక్కడ ఏంటి, ఈజెంట్, ఈజ్ నాట్ ఆన్ ఆర్ ఎల్స్ ఈజెంట్ అనేసి యూజ్ చేసినప్పుడు ఇక్కడే ఆల్రెడీ నాట్ వచ్చేసింది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ మళ్ళీ రావని అవసరం లేదు, ఈజెట్ అనేసి రాసేసేయచ్చు అన్నమాట. సో హీ ఈజెంట్ లేట్, ఈజ్ హీ అనేసి అడగచ్చు మనం. సో ఇది కూడా మనము ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి క్వశ్చన్ ట్యాగ్స్లో ఒక షార్ట్ ట్రిక్ అన్నమాట. సో ఇది మీకు కామన్గా క్వశ్చన్ ట్యాగ్స్ నాన్న, ఈజ్ వస్తే ఈజెంట్ అవుతుంది, ఆర్ వస్తే ఆంట్ అవుతుంది, వర్జ్ వస్తే మీకు ఏమవుతుంది నాన్న, వర్జెంట్ అవుతుంది, విల్ వస్తే ఏమవుతుంది నాన్న, వోంట్ అవుతుంది. ఓకేనా? విల్ వస్తే వోంట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ క్యాన్ వస్తే కాంట్ అవుతుంది, ఇది ఓకే మీకు తెలుసు. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ ట్యాగ్స్ కానీ సెంటెన్సెస్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ సెంటెన్సెస్ కానీ రిపోర్టెడ్ స్పీచ్ కానీ వీటిలో ఏవి కూడా మీకు క్వశ్చన్లో అడిగినప్పుడు ఆన్సర్ షీట్లో ఎలా రాస్తారు అంటే, ఇచ్చిన క్వశ్చన్ మొత్తంని కూడా మీరు కన్వర్ట్ చేసిన కొత్త సెంటెన్సెస్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ సెంటెన్స్, ఆ మొత్తం సెంటెన్స్ కూడా రాయాలి. అండ్ మీరు ఎక్కడైతే చేంజెస్ చేశారో దాన్ని అండర్లైన్ చేయాలి. ఓకేనా? సో సింగిల్ లైన్ అండర్లైన్ చేసినా కానీ సరిపోతుంది. సో మీరు ఏదైతే క్వశ్చన్ని ఆన్సర్గా కన్వర్ట్ చేశారో, ఏవైతే వర్డ్స్ యాడ్ చేసి ఆర్ మోడిఫై చేశారో వాటిని మీరు అండర్లైన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో అది మర్చిపోకండి. అండ్ మీరు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఆర్ ఏదైనా గ్రామర్ పార్ట్ రాస్తే స్పెల్లింగ్ మిస్టేక్స్, పంక్చుయేషన్ మార్క్స్ మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి. సో అది ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. సో ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవుతే అయితే మీకు కరెక్ట్గా అయితే మార్క్స్ పడతాయి. అండ్ ఆల్సో క్వశ్చన్ నంబర్స్ మెన్షన్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఎక్కడైనా చాయిసెస్ వస్తే చాయిస్ తీసుకోకుండా అన్ని అటెంప్ట్ చేయండి. సో దట్ ఒకవేళ ఎగ్జామినర్ మీ మంచి మూడ్లో వస్తే మీరు ఒకటి రాంగ్ రాసినా కానీ ఇంకొకటి కరెక్ట్ అయితే ఆ చాయిస్లో ఉన్నది అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్ వేసే ఛాన్సెస్ ఉంటుంది, ఫుల్ మార్క్స్ వేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో మీరు అలాగైతే చేయండి. బట్ టైం మేనేజ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ లాంగ్వేజెస్లో లెందీగా ఉంటుంది కాబట్టి. సో టైం కూడా ప్రాపర్గా మేనేజ్ చేయండి నాన్న. సో ఇక్కడ మీరు ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ అసలు స్కోర్ చేద్దాం అనుకుంటున్నారు, మీ టార్గెట్ స్కోర్ ఎంత అన్నది నాకు ఒక్కసారి చెప్పేసేయండి నాన్న. కింద కామెంట్లో మీ టార్గెట్ స్కోర్ ఇంగ్లీష్లో అయితే ఎంత అనుకుంటున్నారో అది ఒక్కసారి కామెంట్ చేసేసేయండి. అండ్ మీరు ఎగ్జామ్ అన్నది చాలా బాగా రాసేసేయండి, హెల్త్ బాగా మెయింటైన్ చేయండి, వాటర్ తాగండి, మంచిగా హైడ్రేటెడ్ ఉండి రెస్ట్ తీసుకోండి, రివిజన్ అయితే ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేసేసేయండి, ఎగ్జామ్ అయితే సూపర్గా రాసేయండి నాన్న. ఐ విష్ యూ గుడ్ లక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నాన్న. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ మాధురి వెన్ను సైనింగ్ ఆఫ్. బాయ్.